చీ చీ కామాంధుడు ఆడది కనబ ఫ్రెండ్స్ నాకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేశారనుకోండి టెలిగ్రామ్ ఛానల్లోకి డైరెక్ట్ రీడైరెక్ట్ అనేది అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ ప్లీజ్ అబ్బా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో ఒక ఫుల్ స్క్రీన్ షాట్స్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి, మీరు చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకునేలాగా నేను ప్రీసెట్ లింక్ అనేది పెడతాను. అందులో మీరు చేయడానికి ఏం లేదు, మీ ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో అయితే కొన్ని ఎఫెక్ట్స్ అనేది ఒక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి, అది ఎలా చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓన్లీ ఫర్ మీ ఫోటో అండ్ ఆ ఎఫెక్ట్ చిన్నది యాడ్ చేస్తే సరిపోతుంది, వీడియో అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సింగిల్ స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి, చాలామంది నాకు కామెంట్ అనేది చేస్తున్నారు ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ అవ్వట్లేదు అనేసి. సర్వర్ ప్రాబ్లం వల్ల ఒకసారి క్లిక్ చేశారనుకోండి ఎర్రర్ వస్తుంది, లేదా నార్మల్ ఏదో ఒకటి బ్లాక్ స్క్రీన్ అనేది వస్తుంది. సో రీఫ్రెష్ చేశారనుకోండి 2-3 టైమ్స్ రీఫ్రెష్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అందరికి కూడా సేమ్ ఇలానే వస్తుంది, కొన్ని సర్వర్ ప్రాబ్లం వల్ల మేబీ రావచ్చు, కొందరికైతే వెంటనే వచ్చేవచ్చు. సో ప్లీజ్ ఫ్రెండ్స్ రీఫ్రెష్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. కమెంట్ అనేది చేశారు చాలామంది నాకు నిన్న మొన్నటి వీడియోలోనే, సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా, మీకు అర్థమైందని అనుకుంటారు. రీఫ్రెష్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ఇంపార్టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అనేసి. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను సుధీర్ అన్న ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్గా నేను ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వేరే ఫోటో ఏదైనా సరే సెలెక్ట్ చేసి చూపిస్తాను, ఒక్క నిమిషం. ఓకే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, చూసారు కదా ఫోటో అనేది సెలెక్ట్ అయ్యింది, చూస్తుంటారు కదా. ఓకే ఇట్లా ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయి ఉంటుంది, దాన్ని అలానే ఉంచండి. లేదా మీకు ఇంకా ఈ ఎఫెక్ట్ నచ్చకపోతే ఇంకా వేరే ఎఫెక్ట్ పెట్టుకుంటానంటే మిడిల్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. ఆ ఎఫెక్ట్ పైన క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్టైల్ అయితే మోర్ దెన్ బెటర్ అండ్ కరెక్ట్గా బీజిఎంకి సెట్ అయ్యింది. సో మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చి సెకండ్ ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో అనేది కనిపిస్తుంది, చూస్తాను కదా. ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకో ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఓకే ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, చూసారు కదా ఇట్లా సెలెక్ట్ అనేది అవుతుంది. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేబీ దాదాపు ఒక 12 ఆర్ 13 ఫొటోస్ అన్ని పడతాయి. ఈ ఫొటోస్ అన్ని ఇట్లా రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా నేను మీకు ఇందులో ప్రొవైడ్ చేశాను. సో మీరు ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని మోర్ దెన్ వెరీ హైలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగైతే వీడియో క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. సో కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.